విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం కొద్ది రోజులుగా రోడ్డెక్కింది. ఫిర్యాదులు, కేసులు, ఆరోపణలు ఇలా మంచు ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి సొంత జిల్లాకు చేరింది. దీంతో చర్చ నడుస్తోంది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందని స్థానికుల్లో చర్చగా మారింది. అభిమానులు, ఆత్మీయులు, బంధువులు, సన్నిహితుల మధ్య మోహన్ బాబు ఫ్యామిలీ మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అటు తెలంగాణలో, ఇటు ఏపీలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారిపోయింది. సంక్రాంతి పండుగకు వచ్చి సంతోషంగా గడపాల్సిన మంచు ఫ్యామిలీలో ఏమిటి రచ్చ అనుకుంటున్న పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగకు ముందుగానే శ్రీ విద్యానికేతన్కు చేరుకున్న మోహన్ బాబు, విష్ణు ఫ్యామిలీ సంతోషంగా పండుగ జరుపుకుంటూ ఉండగా కనుమ రోజు మనోజ్ ఎంట్రీ శ్రీ విద్యానికేతన్ వద్ద హై డ్రామాకు తెరతీసింది. ఇందులో భాగంగా జరిగిన గొడవలు తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్లో 2 కేసులు నమోదుకు కారణమయ్యాయి. 4 రోజుల క్రితం మోహన్ బాబు విద్యా సంస్థల వద్ద జరిగిన ఘటనలపై పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇరు వర్గాలను విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇక శ్రీ విద్యానికేతన్ పక్కనున్న డైరీ ఫామ్ వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక దంపతులతో పాటు పళని రాయల్, రెడ్డి పవన్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. 329(3), 351(2), R/W-35 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు, పిఏ చంద్రశేఖర్ నాయుడుతో పాటు MBU సిబ్బంది 8 మందిపై కేసు నమోదయ్యింది. తనపై భార్య మౌనికలపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో మనోజ్ పేర్కొనడంతో విజయ్ సింహ, సురేంద్ర, బాలాజీ, సారథి, కిరణ్, రవిశేఖర్, హేమాద్రి, GM చంద్రశేఖర్, MVS మణిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. 126(2), 191(2), 191(3), 351(2), R/W-190 BNS సెక్షన్ల కింద నమోదైన కేసులో దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇక ఇప్పటికే ఎక్స్లోనూ మంచు బ్రదర్స్ ఫైట్ కొనసాగుతోంది. ఎక్స్ వేదికగాను అన్నదమ్ముల మధ్య వార్ నడుస్తోంది. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని MU వద్ద జరిగిన గొడవలపై స్పందించిన మంచు విష్ణు ఎక్స్లో చేసిన పోస్టుకు మనోజ్ కౌంటర్ పోస్టు చేయటం మరో చర్చగా మారింది. కొత్త వివాదానికి తెరతీసింది. మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. వీధిలో మరగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావనే ఆశ అన్న డైలాగ్ పిక్తో సహా ఉన్న ఆడియోను పోస్ట్ చేశారు విష్ణు. ఈ డైలాగ్ తనకి చాలా ఇష్టమని కామెంట్ చేసిన విష్ణుకు కౌంటర్గా మనోజ్ ఎక్స్లో చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. భక్త కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు లాగా సింహం అవ్వాలని మోసం చేసే ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావంటూ ట్వీట్ చేశారు మనోజ్. ఇలా ఇద్దరు అన్నదమ్ముల మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరుగుతున్న వార్ మంచు ఫ్యామిలీ ఫైట్ పీక్స్ కి చేరుకునేలా చేసింది.